హాయ్ అండి, వెల్కమ్ టు సునీత వ్లాగ్స్. ఈరోజు వీడియోలో చింతపండు పులిహార 1 kg బియ్యంతో కొలతలతో ఎలా చేసుకోవచ్చో చూద్దామండి. దానికోసం ముందుగా చింతపండు గుజ్జు ప్రిపేర్ చేసుకోవడం కోసం చింతపండు 100 గ్రాములు తీసుకొని విత్తనాలు ఏమీ లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకొని తీసుకోండి. తర్వాత చింతపండును కడిగి గిన్నెలోకి తీసుకొని 1 గ్లాసు నీళ్లు వేసుకొని 3 నిమిషాలు ఉడికించుకోండి. ఇలా ఉడికించుకుంటే చింతపండు త్వరగా మెత్తబడుతుంది, గుజ్జు కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు దీనిని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని పేస్ట్లా చేసుకోండి. తర్వాత జార్లో ఇంకొన్ని నీళ్లు వేసుకొని అంతా ఫిల్టర్లోకి తీసుకొని వడగట్టుకొని తీసుకోండి. చింతపండు గుజ్జు నుండి పీచు నలుకలు ఏమీ లేకుండా అంతా క్లీన్గా వచ్చేస్తుంది. చింతపండు పులుసు అంతా స్టవ్ మీద పెట్టుకొని కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇంకా సరిపడా ఉప్పు 4 టేబుల్ స్పూన్ల వరకు కల్లు ఉప్పు వేసుకోండి. తర్వాత పులుపు బ్యాలెన్స్ అవ్వడం కోసం కొంచెం బెల్లం వేసుకోండి. ఇంకా 4 పచ్చిమిర్చి కూడా కడిగి చీల్చి వేసుకోండి. పచ్చిమిర్చి ఈ చింతపండు పులుసులో ఉడికించుకుంటే కారమంతా దిగి పులిహోర టేస్ట్ చాలా బాగుంటుంది. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మీడియం ఫ్లేమ్లో 10 నుండి 15 నిమిషాలు ఉడికించుకోండి. పులుసు ఎప్పుడైనా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే పులిహోర పాడవకుండా 2 రోజులైనా నిల్వ కూడా ఉంటుంది. ఇలా చిక్కబడేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. తర్వాత అన్నం ఉడికించుకోవడానికి కుక్కర్లో 1 kg బియ్యం అంటే 3 కప్పులు బియ్యం తీసుకోండి. బియ్యం శుభ్రంగా కడిగి 1 కప్పు బియ్యంకి 1.5 నీళ్ళు చొప్పున వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి. ఉప్పు ఇప్పుడే వేసుకోవడం వల్ల అన్నంకి అంతా చక్కగా బాగా పడుతుంది. అలాగే నూనె వేసుకోవడం వల్ల అన్నం పొడి పొడిగా బాగా వస్తుంది. ఇదంతా కలుపుకొని మూత పెట్టి 1 గంట సేపు బియ్యంని నాననివ్వండి. 1 గంట తర్వాత బియ్యం ఇలా నానిన తర్వాత మూత పెట్టి 3 విజిల్లు వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు పులిహోర తాలింపు కోసం స్టవ్ మీద కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత 1/2 కప్పు పల్లీలు వేసుకొని వేయించుకోండి. మీడియం ఫ్లేమ్లో ఇవి ఇలా చిటపటలాడిన తర్వాత కొన్ని జీడిపప్పు, ఎండుమిర్చి వేసుకొని వేయించుకోండి. ఎండుమిర్చి లైట్గా కట్ చేసుకొని వేసుకోండి, పేలకుండా ఉంటాయి. ఇంకా లోపల వరకు పులుపు కూడా వెళ్ళి ఎండుమిర్చి కూడా టేస్టీగా ఉంటుంది. ఇలా వేగిన అన్నింటినీ పక్కకు తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఇదే కళాయిలో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు అన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. 1 టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోండి. అల్లం ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. అలాగే 6 పచ్చిమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసుకొని అన్నీ కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు పులుసు వేసుకొని 2 నిమిషాలు ఈ తాలింపులో ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. పులుసు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే అన్నంలో వేసుకొని కలుపుకుంటున్నప్పుడు అంతా బాగా కలుస్తుంది. తర్వాత ఏదైనా మిక్సింగ్ బౌల్ తీసుకొని శుభ్రంగా కడిగి ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసుకోండి. తర్వాత ఉడికించి పెట్టుకున్న అన్నం అంతా వేసేసుకోండి. మనం ఉడికించేటప్పుడు నూనె వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు నూనె ఏమీ వేయాల్సిన అవసరం లేదు. 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని ఇదంతా కలిసేలాగా కలుపుకోండి. తర్వాత ఈ చింతపండు పేస్ట్ కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ అన్నంలో కలిసేలాగా కలుపుకోండి. ఇలా అంతా కలిసేలాగా కలుపుకొని చివరిగా పల్లీలు, జీడిపప్పు, ఎండుమిర్చి కూడా వేసుకొని కలుపుకోండి. ఇవి చివరిలో కలుపుకోవడం వల్ల ఈ పప్పులు క్రిస్పీగా ఉంటాయి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం సునీత వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.